కొన్ని మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కౌన్సిలర్ కూడా లేని మున్సిపాలిటీల్లో సిగ్గు లేకుండా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులో జైల్లో ఉన్న వంశీని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఒకవైపు పోలీసుల అక్రమ కేసులు, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జగన్. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. మొత్తం కౌన్సిలర్ స్థానాలన్నీ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. అలాంటి చోట వైస్ చైర్మన్ పదవిని టీడీపీ ఎలా గెలుచుకోగలుగుతుంది? దౌర్జన్యం చేసి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను తీసుకెళ్లడానికి వీల్లేకపోవడంతో టీడీపీ ఒత్తిడి వల్ల అధికారులు ఎన్నికనే పలుమార్లు వాయిదా వేశారు. టీడీపీకి అనుకూల వాతావరణం ఏర్పడే వరకు తునిలో వైస్ చైర్మన్ ఎన్నిక జరగదని వైఎస్ జగన్ చెప్పారు. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. మళ్ళీ అలాంటి చోట ఎన్నికలు జరిగితే, అలాంటి చోట వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీలో కూడా టీడీపీకి ఒక్కరంటే ఒక్కరు కూడా కౌన్సిలర్ లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని మేమే గెలుచుకున్నామని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. పోలీసుల సాయంతో జరిగిన ఈ ఎన్నికతో రాష్ట్రంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో, ప్రజాస్వామ్యం ఎంతగా పతనమైందో చెప్పడానికి నిదర్శనమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మందికి 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ల వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే, నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. తిరుపతిలో కూడా ఒక్క కార్పొరేటర్ సీటు గెలుచుకున్న టీడీపీ పోలీసుల సాయంతో గూండాగిరీ చేసి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి, భయపెట్టి, బెదిరించి డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకుంది. ఇలా అన్ని చోట్ల పోలీసులు దిగజారిపోయి టీడీపీకి కొమ్ము కాస్తున్నారని వైఎస్ జగన్ చెప్పారు. తిరుపతిలో 49 సీట్లకు 48 సీట్లు వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని, బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే, పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. ఒకవైపు టీడీపీ నాయకులు, మరోవైపు పోలీసులు సంయుక్తంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ వారికే తప్పకుండా తగులుతాయని, ఎల్లకాలం వారే అధికారంలో ఉండరనే విషయం గుర్తుంచుకోవాలని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.